సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి అన్నారు. బట్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, మొన్న కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కూడా బీసీలకు సంబంధించి అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్పారు. మరి బీసీ రిజర్వేషన్లు అలాగే కులగణన చేస్తేనే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీ కరెక్ట్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కార్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం ఆదేశం మేరకు నిర్దిష్ట కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించండి. ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలతోనూ 9 అంశాల ఎజెండాగా చర్చలు. 6 నెలలు ప్రగతిపై సమీక్ష. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లు పెంపుపై కార్యాచరణ పెంపొందించాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థలకు తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని ముందుగా కొలిక్కి తేవాలని, ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. సోమవారం సెక్రటరియట్లో సమీక్ష నిర్వహించి బీసీల రిజర్వేషన్లు పెంపు అలాగే కులగణన ఇతర రాష్ట్రాల అనుసరిస్తున్న విధానాలపై రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆఫీసర్లకి ఆదేశించడం అనేది జరిగింది. సో మరి బీసీ రిజర్వేషన్లు అలాగే కులగణన జరుగుతూనే రాష్ట్రంలో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మనకి రావాల్సిన నిధులు కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే మొత్తానికి బీసీ రిజర్వేషన్ల పెంపై సర్కార్ యాక్షన్ ప్లాన్. సుప్రీం ఆదేశం మేరకు నిర్దిష్ట కార్యాచరణ. స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ప్రణాళిక రూపొందించండి. ఆలస్యమైతే కేంద్ర నిధుల రిలీజ్పై ప్రభావం. ఆఫీసర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం అనేది కూడా జరిగింది. ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించాలని సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో బీసీలు రిజర్వేషన్ల పెంపు, కులగణన ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలు, ఇప్పటికీ రాష్ట్రంలో జరిగిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఇదివరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, అలాగే వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షకు మాజీ మంత్రి జానారెడ్డి సైతం హాజరై కొన్ని అంశాలను వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై ఇప్పటిదాకా అనుసరించిన విధి విధానాలపై కాలక్రమ పట్టికను రూపొందించాలని చెప్పేసి కూడా సందేహాలుంటే జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లోనూ అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించడం అనేది కూడా జరిగింది. సో రిజర్వేషన్లపై తర్జన భర్జన. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్ విధానం, వాటి పెంపునకు తీసుకోవాల్సిన చర్యలకు తెలపాలని సీఎం రేవంత్ అధికారులను సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లోనూ అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నిద్ధమవుతున్న తీరుపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ కులగణనకు సర్కార్ ఆమోదం తెలిపినందున దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే అనుకూల ప్రతికూల పరిస్థితులపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. కర్ణాటకలో 2015లో, బీహార్లో 2023లో కులగణన జరిగిన, ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రక్రియ పూర్తయిన వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదని సీఎం అధికారులకి చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి పంచాయతీ ఎన్నికలకి కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. సో బీసీలకి పెద్దపీట వేయాలన్నా, రిజర్వేషన్లు పెంచాలన్నా, బీసీలకి మిగతా విషయంలో చోటు కల్పించాలన్న కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ ఎన్నికల సమయంలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కులగణనకు సంబంధించి అధికారులకైతే ఆదేశించారు. మరి ఇది ఎప్పటికీ తేలి ఇప్పటికే దాదాపుగా స్పెషల్ ఆఫీసర్లతోటి గ్రామాలలో పాలన నడుస్తుంది. ఒకవేళ రుణమాఫీ జరిగిన తర్వాత ఒక 2 నెలల్లో, అంటే మేబీ అక్టోబర్ ఆర్ నవంబర్లో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో కులగణన చేయడం ద్వారా బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.